హలో ఎవ్రీవన్, నేను మీ అపర్ణ. వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ బ్లాగ్స్. చూసారు కదా, వెనకాల డెకరేషన్ అంతాను మా బాబు బర్త్డే కోసం అయితే డెకరేషన్ చేశాము. ఈసారి బర్త్డే మాత్రం చాలా సింపుల్గా చేశామండి. ఎంత సింపుల్గా చేశామో అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇది మా చిన్నోడికి థర్డ్ బర్త్డే కాబట్టి ఫస్ట్ గిఫ్ట్ వచ్చేసి వాడికి ఎంతో ఇష్టమైన స్పైడర్ మ్యాన్ కేక్. నెక్స్ట్ వచ్చేసి ఒక స్పైడర్ మ్యాన్ టాయ్ అయితే తీసుకున్నాము. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి పిల్లలిద్దరి కోసమని ఒక ట్యాబ్ తీసుకున్నాము. ఈ డ్రెస్ లో వచ్చేసి నా కొడుకు ఎంత క్యూట్ గా ఉన్నాడో కదా. ఈ డ్రెస్ వచ్చేసి మా నాన్న తీసుకున్నారు నా కొడుకు బర్త్డే కోసం. మా డాడీ గిఫ్ట్ అన్నమాట. ఇదే కాదు, ఇంకొక డ్రెస్ కూడా తీసుకున్నాడు. ఈ డ్రెస్ వేసుకుంటాడని నాకు 1% కూడా నమ్మకం లేదు. కానీ ఈ డ్రెస్ వేసుకొని వాడు అంత హ్యాపీగా పిల్లలందరితో కలిసి కేక్ కట్ చేస్తున్నప్పుడు నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు పెళ్ళైనప్పటి నుంచి మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి అయితే మా ఇంటికి ఎప్పుడూ రాలేదు. ఇదే ఫస్ట్ టైం మా చిన్నోడు బర్త్డే కోసమే వచ్చారు. ఇద్దరు చాలా సార్లు వచ్చారు, కానీ ఇద్దరు కలిసి రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. మా చిన్నోడు బర్త్డే కోసం మాత్రమే వచ్చారు. అందులోనూ తన్మయ్ స్కూల్ యాన్యువల్ డే ఉండింది. రెండు చూసుకొని వెళ్ళొచ్చనే వచ్చారు. కాకపోతే తన్మయ్ స్కూల్ యాన్యువల్ డే పోస్ట్ పోన్ అయింది. మా చిన్నోడికి ఫస్ట్ బర్త్డే, సెకండ్ బర్త్డే రెండు మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాము. ప్రజెంట్ అయితే ఇప్పుడు బెంగళూరులో ఇదే ఫస్ట్ టైం మా చిన్నోడికి బర్త్డే. ఫైనలీ గెస్ట్లు అందరూ వచ్చేసారు. ఇంకా మా చిన్నోడైతే కేక్ కట్ చేస్తున్నాడు. హ్యాపీ బర్త్డే చిన్నోడు. అసలు మా చిన్నోడు స్పైడర్ మ్యాన్ కేక్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. యాజ్ ఏ పేరెంట్స్ గా మనకి మన పిల్లల హ్యాపీనెస్ కదా ఇంపార్టెంట్. మా చిన్నోడు బర్త్డే క్యాప్ పెట్టుకొని ఆ డ్రెస్ వేసుకొని అంత హ్యాపీగా కేక్ కట్ చేస్తుంటే నేను మాత్రం షాక్ లో ఉన్నాను. ఎందుకంటే అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటే వాడికి చాలా ఇరిటేషన్ అన్నమాట. ఎప్పుడు కూడా వేసుకునేవాడు కాదు. అందులోనూ క్యాప్ కూడా పెట్టుకునేవాడు కాదు. కానీ ఈసారి మాత్రం నేను నిజంగా షాక్ అయిపోయినానసలు. చాలా హ్యాపీగా కట్ చేశాడసలు. ఇంకా నా హ్యాపీనెస్ అంతా నా మాటలోనే తెలిసిపోతా ఉంటది మీకు కూడాను. నేను మాత్రం నిజంగా చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఇంకొకటి, ఇక్కడ నేను మా హస్బెండ్ రొటీన్‌గా కేక్ కట్ చేపించడం కాకుండా ఈసారి మాత్రం పిల్లలు అందరూ కలిసి కేక్ కట్ చేశారు. ఇది కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో యూట్యూబ్ ఛానల్ కోసం కాకుండా మా బాబు బర్త్‌డే వ్లాగ్‌గా నాకు ఎప్పటికీ ఒక స్వీట్ మెమరీగానే ఉంటది. అంతేకాదు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మా బాబుకైతే హ్యాపీ బర్త్‌డే చెప్పేసేయండి. ఈసారి బర్త్‌డే చాలా సింపుల్‌గానే చేసుండొచ్చు. కానీ నాకెందుకో 2 టైమ్స్, ఆల్రెడీ 2 టైమ్స్ బర్త్‌డే జరిగింది. అప్పటికంటే ఈసారి మాత్రం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే వాడు అంత హ్యాపీగా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడం నాకు హ్యాపీగా అనిపిచ్చింది. ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడు. లేదంటే అసలు కంఫర్టబుల్‌గానే ఉండేవాడు కాదు. కానీ ఈసారి మాత్రం వాడు చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు ఇంక అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి. ఇంకా వచ్చిన వాళ్ళంతా గిఫ్ట్ తీసుకొనొచ్చారు. ఇంకా మా బాబు బర్త్‌డే కోసం వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థాంక్స్ ఫర్ కమింగ్. ఇంకా మా బాబు బర్త్‌డే కోసం పిల్లలైతే వచ్చారు కదా! వాళ్ళందరికీ కూడా మేము రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చాము. అవన్నీ నేను లాస్ట్ వ్లాగ్‌లోనే పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినిట్‌గా చూడండి. అవన్నీ నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. నాకైతే చాలా నచ్చాయి. ఇప్పుడు అవన్నీ నేను క్యాప్చర్ చేయకపోయుండొచ్చు. కానీ క్వాలిటీ వైస్ గాని అన్నీ బాగున్నాయి. చూసారా, పాపం సుధీర్ అన్న ఎంత కష్టపడుతున్నాడో ఫొటోస్ తీయడానికి. అసలు అంతమంది పిల్లలు ఉన్నారు కదా, ఒక్కరు కూడా సరిగ్గా కెమెరా వైపే చూడనే చూడరు. ఒకరు చూస్తే ఇంకొకరు చూడరు. వాళ్ళందరినీ మేనేజ్ చేయలేక బాబోయ్! ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగ్గా చూడరు. ఒక్కరు ఒక్కో దిక్కులో చూస్తూ ఉంటారు. ఇంకా ఫైనల్లీ ఏదో అలా గడిచిపోయింది. వచ్చిన పిల్లలతో అందరితోనూ ఫొటోస్ అయితే తీసుకున్నాం. అట్లా ఓకే చూడరా అగ్గో రే అగ్గో ఇదో నా దగ్గర ఇంకో కేక్ చూడు. అరే మిషన్ కొంచెం ఆపుతావా? చూడబ్బా సర్ప్రైజ్ నువ్వు రాచునా చిన్న
చిన్నగాడు కనపాడు హ్యాపీ బర్త్డే మధ్యలోకి వేసుకొచ్చు హ్యాపీ బర్త్డే రా చిన్న పన్మాయి చిన్న పన్మాయి నాకు పిలుచుకో వేస్తాను లోపల కేక్ మీద చాలా ఇంట్రెస్ట్ పంపిస్తాను మామూలుగా. ఈ వీడియో తీయడానికంతా ఫోటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్లు మాత్రం చాలా కష్టపడుతున్నారండి. ఫోటోగ్రాఫర్ వచ్చేసి సుధీర్, వీడియో తీస్తున్నది వచ్చేసి ప్రతాప్. వీడియో తీస్తున్న వాళ్ళకన్నా ఫోటో తీసే వాళ్ళు మాత్రం చాలా కష్టపడుతున్నారు. ఇక్కడ చూపిస్తాను. వీళ్ళే ఇక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళే వీడియోను ఫోటోగ్రాఫరు. అంత కష్టపడి అందరికీ ఫోటోలు, వీడియోలు తీస్తున్న వాళ్ళని ఇప్పుడు మనం వీడియోలు తీసుకోవాలి కదా, వాళ్ళని మర్చిపోతే ఎట్లా? ఇదిగో ఇక్కడ వీళ్ళు చేసే పని చూడండి. ఇట్లా చిన్నపిల్లలకి మాత్రం కేక్ అసలు పోయొద్దండి ప్లీజ్. ఇలా మా చిన్నోడి బర్త్డే మాత్రం చాలా హ్యాపీగా జరిగింది. ఇంకా మాఘమాసం కాబట్టి వీళ్ళంతా ఎవరు నాన్ వెజ్ తినరు కాబట్టి స్వీట్ చేశాను, పాయసం చేశాను. ఫైనల్ గా ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీలోకి మీరు కూడా జాయిన్ అవ్వండి. డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.